నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శాసనమండలి ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో బుధవారం సహాయ ఎన్నికల సిబ్బందికి జరిగిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 5వ తేదీన జరిగే ఈ ఎన్నికల పోలింగ్ విధానంలో బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల విధుల్లో అనుభవం ఉన్నవారినే పోలింగ్ కేంద్రాల విధుల్లో నియమిస్తున్నామని తెలిపారు. అలాగే ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ ఓటర్స్ వస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ అండ్ ఇక్కడికి వచ్చేది మాన్యువల్ గా ఓట్ చేస్తారు. బట్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రాగా మనం కేర్ఫుల్ గా కొన్ని ఉంటాం బికాస్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వెరీ లెస్ కాబట్టి వాళ్ళకి యాక్చువల్ గా ఆర్ఓ హ్యాస్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ. సో జనరల్ గా వాళ్ళ ఒక్కొక్క ఓటర్ కి కూడా ఓటు చేసే విధానం ఇది అని ఒక పాంప్లెట్ లో మనం కమ్యూనికేట్ చేయాలి. అలా లేకపోతే కొందరు ఆర్ఓస్ మెసేజెస్ ద్వారా చేస్తారు. ఇక్కడ ఇన్వాలిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే మీరు అనౌన్స్ చేసేటప్పుడు యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ అగైన్ పోలింగ్ అనౌన్స్మెంట్ అక్కడే అనౌన్స్ చేస్తారు కదా, ఎస్ ఐఎమ్ ఆథరైజింగ్ పోలింగ్ అని మీరు అనౌన్స్ చేస్తారు. అంటే పోలింగ్ స్టార్ట్ అయింది అని అనౌన్స్మెంట్. ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ ఉంటుంది. మీరు పోలింగ్ స్టార్ట్ అయ్యాక కానీ ఏమైనా బ్రేక్స్ వస్తే యూ హావ్ టు అనౌన్స్ అడ్జర్న్మెంట్ దేర్. ఇక్కడ కూడా అడ్జర్న్మెంట్ అనౌన్స్ చేయాలి. ఓటర్ స్లిప్లు మడత పెట్టడంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇన్వాలిడ్ ఓట్లు లేకుండా చూడటం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో ఓటర్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి సీతారామమూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత తదితరులు పాల్గొన్నారు. రైల్వే ప్రయాణికులను భద్రంగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు నిరంతరం ఈ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని డివిజనల్ రైల్వే మేనేజర్ కొండ శ్రీనివాసరావు తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో బుధవారం యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏదైనా విపత్తు జరిగినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారణ చర్యలు చేపట్టడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే సిబ్బంది అప్రమత్తమై తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రమాదం జరిగినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని గమ్యస్థానాలకు చేరుస్తామని చెప్పారు. ఈరోజు రాజమండ్రిలో రైల్వే మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్, రెవెన్యూ అథారిటీస్ మరియు హాస్పిటల్స్ వీటన్నిటితో సమన్వయం చేసుకుంటూ ఏదైనా రైల్వే విపత్తు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అత్యంత త్వరగా ప్రాణ నష్టం తగ్గిస్తూ ప్రయాణికుల్ని ఎలా వారి యొక్క బాగోగులను చూడటం, వీటన్నిటి మీద ఒక మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు, వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వీటన్నిటిలో వారి సంసిద్ధతని పరిశీలించుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కానీ, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కానీ వాటన్నిటిని సరి చేసుకుంటూ వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఇంకెక్కడైనా మా దగ్గర ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, వీటన్నిటిని సరిచూసుకుంటానికి ఈరోజు ఈ జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, రైల్వే శాఖ డిఎస్ఓ బి ప్రశాంత్ కుమార్, సీనియర్ డిఎం ఏ సంజయ్లు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల యువత అభివృద్ధికి, విజ్ఞానానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు మండల తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం ఉండ్రాజవరం శాఖ గ్రంథాలయంలో జరిగిన జాతీయ గ్రంథాలయ వారోత్సవ ముగింపు సభలో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి మన పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి అన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి లైబ్రరీలు బాగా ఉపయోగపడగలరన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు. మల్లిన వెంకట నరసమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేఎస్కే మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్, గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకేళ్ల శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉపాధ్యాయులు కోట రాంప్రసాద్, డ్రాయింగ్ టీచర్ బొడ్డేటి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. స్వర్ణాంధ్ర సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పెను సవాలుగా మారిన బాల్య వివాహాలను నిరోధించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ ఎం ఝాన్సీరాణి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యావంతంగా మారుతుందని చెప్పారు. బాల్య వివాహాలు, సామాజిక కట్టుబాట్ల వల్ల బాలికలు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి వారి విద్యాభ్యాస శాతం తగ్గుతుందన్నారు. కేరళ మాదిరిగా మన రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు అందరూ సమిష్టిగా పురోగమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి జి సూర్యప్రకాశం, డిఎల్డిఓ టి త్రినాథరావు, జూనియర్ లెక్చరర్ ఎం శాంతిశ్రీలు పాల్గొన్నారు. రావులపాలెం పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక బహుళ పంచమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బుధవారం లక్షపత్రి పూజ, పంచామృతాభిషేకాలు, లక్ష రుద్రాక్షల పూజ, విశేష పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా వార్తలు. పొగాకు సాగును నియంత్రించే విధంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కలిగిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా పేర్కొన్నారు. ఏలూరు తన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ, గతంలో పొగాకు పంట వల్ల దేశానికి విదేశీ మార్గద్రవ్యం లభించడం వాస్తవమే అయినా పొగాకు వినియోగంతో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు కారణమైన ఈ పొగాకు వినియోగం పట్ల ఇప్పటికే ప్రజల్లో కొంతవరకు అవగాహన పెరిగి వినియోగాన్ని తగ్గించారన్నారు. దీని సాగుని నియంత్రించడం ద్వారా ప్రజలకు మరింత మేలు చేయవచ్చని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై అనేక కార్యక్రమాలు చేస్తున్నాయని వివరించారు. విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయిన పంట. కొత్తలో ఇది విదేశీ మార్గద్రవ్యం సంపాదించిన మాట వాస్తవమైనప్పటికీ ఇది సమాజం మీద అనేక రుగ్మతలకు కారణమైంది, అనేక లక్షల మరణాలకు కూడా కారణమైంది. ఇది పొగాకు తాగడం, పొగాకు నమలడం, పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల సమాజానికి ఎంత కీడు జరిగిందో మనందరికీ తెలుసు. ఇది ఈ మధ్యకాలంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కొత్త చట్టాలు ప్రభుత్వం చట్టాలు తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగడం కానీ, ఈ గుట్కాలు, ఇవి పొగాకు ఉత్పత్తుల మీద కూడా ప్రభుత్వాలు అనేకమైన నిర్బంధాలు పెట్టి ఈ పొగాకు వాడడం వల్ల అనేక మరణాలు ఎలా సంభవించాయంటే నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, లేకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అనేక రకాలైన అంటే చివరికి మరణం వరకు లక్షల మరణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లలో కూడా ఉంది. పండించే రైతులు, స్వచ్ఛంద సంస్థలు, అలానే పరిశోధన చేసే సంస్థలు, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ పొగాకు ప్రత్యామ్నాయ పంటలు సాగును పెంచాలి. పొగాకు ధీటుగా ఆదాయం ఇచ్చే పంటలు లేకపోలేదు.
కానీ పొగాకు కూడా ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట, అది కూడా రైతులు గమనించాలి. కౌలుగా ఈ పొగాకు ఉత్పత్తులు దూరమైతే మనిషి జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. డ్రోన్ల సాంకేతికపై అవగాహన పెంచుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులకు హితవు పలికిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. అసెంబ్లీలో మంత్రికి విజ్ఞప్తి చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ను అభివృద్ధి చేయాలి. శాసనమండలి సభలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. కొద్దిసేపు ప్యానెల్ స్పీకర్ గా సభా నిర్వహణ. తణుకులో ఘనంగా బాలల హక్కుల దినోత్సవం. బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కలిగించిన ప్రధానోపాధ్యాయుని వరలక్ష్మి. కలవపూడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం, బస్ షెల్టర్లను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ గేదెల. పాల్గొన్న దాతలు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాలి. రాజమండ్రిలో సిబ్బందిని ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్రజలకు భరోసా ఇచ్చిన డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాసరావు. బాల్య వివాహాలను నిరోధించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అమలాపురం కలెక్టరేట్లో ప్రజలకు సూచించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ ఝాన్సీ రాణి. ప్రత్యేక పంటలపై రైతులకు అవగాహన కలిగిస్తున్న వ్యవసాయ శాఖ. ఏలూరులో పేర్కొన్న అగ్రికల్చర్ అధికారి హబీబ్ బాషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.